ఓం నమః శివాయ. కన్యా రాశి వారికి నమస్కారం. దయచేసి ఈ వీడియోని కేవలం ఒక సాధారణ జ్యోతిష్య వీడియోలాగా చూసి మధ్యలో స్కిప్ చేసే ప్రయత్నం అస్సలు చేయకండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే విషయాలు మీ జీవితాన్ని పూర్తిగా ఒక కొత్త మలుపు తిప్పబోతున్నాయి. ముఖ్యంగా 2026 జూన్ 22, 23, 24, 25 తేదీలు మీ జీవితంలో ఒక పెను తుఫానును, ఆ వెంటనే ఎవరూ ఊహించని ఒక గొప్ప ప్రశాంతతను తీసుకురాబోతున్నాయి. ఇన్నాళ్లుగా మీ కళ్ళు కప్పి ఉంచిన ఒక భారీ రహస్యం వెలుగులోకి రానుంది. ఈ 4 రోజుల్లో మీరు చేసే ఒక చిన్న పొరపాటు మీ జీవితాన్ని ఎలా మార్చేయవచ్చు, అలాగే దేవుడు మీకు ఎలాంటి అద్భుతమైన మార్గాన్ని చూపించబోతున్నాడు అనేది నేను చాలా వివరంగా చెప్పబోతున్నాను. కన్యా రాశి వారు సహజంగానే చాలా తెలివైన వారు. ఏ విషయాన్నైనా ఇట్టే పసిగట్టే నైపుణ్యం కలవారు. సమాజంలో ఎలా బతకాలో, ఎవరితో ఎలా మెలగాలో మీకు బాగా తెలుసు. కానీ మీకున్న ఒకే ఒక్క బలహీనత ఏమిటంటే, ఎదుటివారు కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు మీ సర్వస్వం వారికి ధారపోస్తారు. మీ ఆ మంచితనాన్నే కొంతమంది తమ స్వార్థం కోసం వాడుకున్నారు. ఈ జూన్ నెలలో, ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే సంఘటనలు మీలో ఉన్న ఆ అమాయకత్వాన్ని పూర్తిగా తొలగించి మిమ్మల్ని ఒక సరికొత్త బలమైన వ్యక్తిగా మార్చబోతున్నాయి. ఇక్కడ మీరు గమనించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఒకటుంది. ఆ మిమ్మల్ని తప్పుదోవ పట్టించిన వ్యక్తి, మీ ఎదుగుదలను అడ్డుకున్న వ్యక్తి ఎక్కడో బయట లేడు, మీ చుట్టుపక్కలే మీకు అత్యంత దగ్గరగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మీకు ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడేవారిలో ఒకరు కావచ్చు. ఉదయం లేవగానే మీ కష్టసుఖాలు పంచుకునే వ్యక్తి కావచ్చు. లేదా మీ ప్రతి అడుగులోనూ నేనున్నాను అని మీకు భరోసా ఇస్తూ మీ ఇంట్లోనే తిరిగే వ్యక్తి కావచ్చు. వారు మీతో ప్రవర్తిస్తున్న తీరులో ఇప్పటికే మీకు ఏదో ఒక అనుమానం ఉండి ఉండవచ్చు. ఆ అనుమానమే ఇప్పుడు నిజం కాబోతోంది. ఇది కేవలం మాటల కోసం చెబుతున్న విషయం కాదు. గ్రహస్థితులు స్పష్టంగా ఈ మార్పును సూచిస్తున్నాయి. మీరు మానసికంగా ఈ పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. జూన్ 22 మరియు 23 తేదీలలో పంచాంగ ప్రభావం ప్రకారం మనస్సుకు కారకుడైన చంద్రుడు మీ జన్మరాశి అయిన కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మీ రాశిలోనే చంద్రుడు ఉండటం వల్ల మీకు విపరీతమైన ఆలోచనలు మొదలవుతాయి. గ్రహస్థితులు ఇలా చెబుతున్నాయి కాబట్టి మీ ఇంట్యూషన్ అంటే మీ అంతరాత్మ చెప్పే మాట ఈ సమయంలో చాలా బలంగా ఉంటుంది. ఈ సమయంలో ఒక అతిపెద్ద కుటుంబ రహస్యం బద్దలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లుగా మీ ఇంట్లో ఏదో ఒక అశాంతి, ఏదో తెలియని ఒక ఆందోళన మిమ్మల్ని పట్టి పీడిస్తూనే ఉంది కదా. ఒకసారి గతం వైపు తిరిగి చూసుకోండి. మీ కుటుంబ సభ్యుల మధ్య అకారణంగా ఎందుకు గొడవలొస్తున్నాయి? మీరు ఎంత మంచి చేసినా మీ సొంత మనుషులే మిమ్మల్ని ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు? మీరు ఎవరికైనా సహాయం చేసినా సరే చివరకు మీరే చెడ్డవారుగా ఎందుకు మిగిలిపోతున్నారు? దీనికి కారణం మీ జాతక దోషం కాదు. ఈ పరిస్థితి వెనుక ఒక అదృశ్య శక్తి, అనగా మీ వెన్నంటే ఉండే ఒక మనిషి ఆడుతున్న నాటకం ఉంది. మీ కుటుంబంలో ఎవరైతే మీ మాట వింటున్నట్లు నటిస్తున్నారో, లోపల మీ మీద విపరీతమైన ద్వేషం పెంచుకున్నారో వారి గురించి ఒక నమ్మలేని నిజం బయటపడుతుంది. వారు మీ వెనుక మీ పరువు తీసేలా మాట్లాడిన మాటలు, మీ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి వారు పన్నిన పన్నాగాలు అన్నీ ఒకటొకటిగా మీ ముందుకొస్తాయి. కన్యా రాశి వారు ఎప్పుడూ ఇతరుల గొడవల్లోకి వెళ్లరు. తమ పని తాము చూసుకుంటారు. అయినా సరే మీ ఎదుగుదల చూసి ఓర్వలేక కొందరు మీ జీవితంతో ఆడుకుంటున్నారు. ఇక్కడ మీకు ఆ వ్యక్తిని గుర్తుపట్టడానికి రెండవ ఆధారం చెబుతాను, వినండి. ఈ వ్యక్తి మీ ఆర్థిక లావాదేవీలలో లేదా ఒక ముఖ్యమైన ఆస్తి వ్యవహారంలో మీ మీద తీవ్రమైన ప్రభావం చూపే కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడు కావచ్చు. మీ డబ్బును ఎలాగైనా తమ సొంతానికి వాడుకోవాలి అని చూసే ఒక అత్యంత దగ్గరి బంధువు కావచ్చు. మీ జాతకంలో 6వ ఇంట్లో ఉన్న రాహువు, 12వ ఇంట్లో ఉన్న కేతువు మీ చుట్టూ ఉన్న ఇలాంటి రహస్య శత్రువుల ముసుగులు తీసేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాహువు ఎప్పుడూ మాయను సృష్టిస్తాడు, కానీ 6లో ఉన్నప్పుడు శత్రువుల ఆట కట్టించే శక్తిని మీకిస్తాడు. అందుకే ఈ సమయంలో వారి స్వార్థం ఏ స్థాయిలో ఉందో మీకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతుంది. కానీ అసలు విషయం ఇంకా మిగిలి ఉంది. ఈ నిజాన్ని తెలుసుకున్న తర్వాత చాలామంది కన్యా రాశి వారు తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యే అవకాశం ఉంది.
అయితే మీరు ఆవేశపడి ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే జూన్ 24వ తేదీ నాటికి ఒక అనూహ్యమైన ఆస్తి లేదా ఆర్థిక సంబంధిత విషయం మీ ముందుకు రాబోతోంది. మీ పూర్వీకుల ఆస్తి పంపకాల విషయంలో గాని, లేదా మీరు ఎప్పటి నుండో కొనాలి అనుకుంటున్న ఒక స్థలం విషయంలో గాని ఒక అద్భుతమైన మార్పు చోటు చేసుకోబోతోంది. ఇక్కడే చాలామంది కన్యారాశి వారు పొరపాటు చేస్తారు. ఎవరి మాటలు పడితే వారి మాట నమ్మి తొందరపడి సంతకాలు చేసేస్తారు. కానీ జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం ఈ సమయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ డాక్యుమెంట్ల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో మీరు గ్రహించాలి. మీ మంచి మనసును ఆసరాగా చేసుకుని మీ దగ్గర డబ్బులు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారు ఎవరైనా ఉన్నారా? లేదా ఒక వ్యాపార లావాదేవీలో మిమ్మల్ని పదే పదే తొందరపెడుతున్న వారు ఉన్నారా? ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ రోజుల్లో మీరు వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలోనే మీకు ఒక అద్భుతమైన శుభవార్త కూడా అందే అవకాశం ఉంది. ఎవరైతే ఇన్నాళ్లుగా మీ డబ్బును తిరిగి ఇవ్వకుండా ముందుకేశారో వారిలో ఒకరి నుండి అనుకోకుండా మీకు రావలసిన ధనం తిరిగి మీ చేతికి వస్తుంది. ఇది ఒక చిన్న అద్భుతంలాగా అనిపిస్తుంది. సప్తమ స్థానంలో ఉన్న శని భగవానుడి దృష్టి నేరుగా మీ జన్మ రాశి మీద పడుతోంది కాబట్టి ఆయన న్యాయాన్ని మీ పక్షాన నిలబెట్టబోతున్నాడు. మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీ నిజాయితీకి తగిన ప్రతిఫలం దక్కే తీరుతుంది. శనిదేవుడు కర్మలకు సాక్షి కాబట్టి మీ పట్ల ద్రోహం చేసిన వారికి వారి కర్మ ఫలం ఎలా ఉంటుందో ఈ 4 రోజుల్లోనే స్పష్టంగా చూపిస్తాడు. గత కొన్ని నెలలుగా మీరు తలపెట్టిన ఒక ముఖ్యమైన పని ఎందుకు పదే పదే వాయిదా పడుతూ వస్తోందో మీకు అర్థం కావడం లేదు కదూ. ప్రతిసారి పని పూర్తవుతుంది అనుకునేలోపు చివరి నిమిషంలో ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతోంది. మీ వ్యాపారంలో ఒక పెద్ద డీల్ కుదరబోయి ఆగిపోయి ఉండవచ్చు. లేదా మీ పిల్లల వివాహ సంబంధాలు నిశ్చయం అయ్యే సమయానికి ఎవరో ఏదో చెప్పడం వల్ల చెడిపోయి ఉండవచ్చు. మీరు విదేశాలకు వెళ్లాలని చేసుకున్న ప్రయత్నాలు ఎందుకు ఒక్క అడుగు ముందుకు పడకుండా ఆగిపోతున్నాయో మీరెప్పుడైనా లోతుగా ఆలోచించారా? దీనికి కారణం మీ పక్కనే ఉండి మీ రహస్యాలన్నీ తెలుసుకుని మీ శత్రువులకు లేదా ఇతరులకు సమాచారం అందిస్తున్న ఆ ఒక్క వ్యక్తే. ఆ వ్యక్తికి సంబంధించిన ఒక ముఖ్యమైన ఆధారం, ఒక చిన్న క్లూ ఈ జూన్ 23 సాయంత్రం లేదా 24వ తేదీ ఉదయం మీకు దొరకబోతోంది. ఆ ఆధారం ఎలా వస్తుందంటే ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, ఎవరో మీతో పొరపాటున చెప్పే ఒక మాట కావచ్చు, ఒక వాట్సాప్ మెసేజ్ కావచ్చు, లేదా ఒక పాత డాక్యుమెంట్లో దొరికే విషయం కావచ్చు. ఇక్కడ మీకు 3వ ముఖ్యమైన ఆధారం ఇస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ వ్యక్తి గత కొంతకాలంగా మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయానికి సలహాలిస్తూ తానే మీ ఏకైక శ్రేయోభిలాషి అని నటించే బంధువు లేదా స్నేహితుడు కావచ్చు. వారి సలహాలు పాటిస్తే మీకు మంచి జరుగుతుందని మీరు నమ్మారు. కానీ వాస్తవానికి ఆ సలహాలే మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. మీ జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వారి ప్రభావం మీ మీద ఎంతో కొంత ఉంటుంది. కన్యారాశివారు ఆ నిజం తెలిసిన క్షణంలో చాలా షాక్కి గురవుతారు. నేను ఎంతగానో నమ్మిన వ్యక్తి నా వెనుక ఇంత కుట్ర చేశాడా అని మీరు తల్లడిల్లిపోతారు. మీ గుండె బరువెక్కుతుంది. కానీ ఆ బాధ కేవలం కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు మీ పనులు ఎందుకు ఆగిపోయాయో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రోజుతో మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి ఒక క్లియర్ పిక్చర్ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. జూన్ 25న జరిగేదే ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటుంది. జూన్ 24 రాత్రికి చంద్రుడు మీ 2వ ఇంటిలోకి అంటే తులారాశిలోకి ప్రవేశిస్తాడు. 2వ ఇల్లు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుటుంబం, మాట మరియు ధనస్థానం. ఈ సమయంలో ఆ అసలు బండారం అందరి ముందు బట్టబయలవుతుంది. ఆ వ్యక్తి ముఖంలో భయం, మీ కళ్ళలో వారి పట్ల జాలి మరియు విరక్తి స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ఈ విషయాన్ని అస్సలు ఊహించి ఉండరు. ఈ సమయంలో మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి. వారితో గొడవపడాల్సిన అవసరం లేదు. వారిని నిందించాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే దేవుడే స్వయంగా వారి ముసుగులు తీసేస్తున్నాడు. కన్యారాశివారు మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెప్పే రకం. అందుకే ఈ సమయంలో మీ సహనాన్ని కోల్పోకండి. ఆ నెగిటివ్ పర్సన్ మీ జీవితం నుండి శాశ్వతంగా దూరమైన మరుక్షణం నుండే మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరగడం మొదలవుతుంది. ఇక్కడ ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. ఆశ్చర్యంగా మీ ఆగిపోయిన పనులన్నీ చకచకా పూర్తవడం మీరే చూస్తారు. దేవుడు ఒక తలుపు మూస్తే మరో 100 తలుపులు తెరుస్తాడు అన్నట్లుగా ఆ ద్రోహం వెలుగులోకి వచ్చిన మరుక్షణం నుండే మీకు అదృష్టం తలుపు తడుతుంది. ముఖ్యంగా కెరియర్ పరంగా ఎవరైతే తీవ్రమైన నిరాశలో ఉన్నారో వారికి ఇది ఒక స్వర్ణయుగం లాంటిది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
దశమ స్థానంలో సూర్య బుధ శుక్ర గ్రహాల సంచారం వల్ల మీకు ఉద్యోగంలో అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. మీ ఆఫీస్లో మీ పై అధికారులకు మీ నిజమైన టాలెంట్ ఏమిటో అర్థమవుతుంది. ఇన్నాళ్ళు మీ ప్రతిభను అణగదొక్కిన రాజకీయాలు అక్కడ అంతమవుతాయి. ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం లేదా ఒక మంచి ప్యాకేజ్తో కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారో వారికి ఈ జూన్ నెలాఖరులో లేదా జూలై మొదటి వారంలో ఒక అద్భుతమైన ఆఫర్ లెటర్ వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వీసా సమస్యలు తొలగిపోయి వారి కల సాకారమవుతుంది. వ్యాపారం చేసే కన్యారాశి వారికి ఒక కొత్త భాగస్వామి దొరికే అవకాశం ఉంది, లేదా ఒక పెద్ద టెండర్ మీ సొంతం కావచ్చు. ఈసారి మీరు ఎలాంటి ఇబ్బందులకు గురికారు, ఎందుకంటే మీ బుద్ధి ఇప్పుడు చాలా పదునుగా పనిచేస్తుంది. మీ అనుభవమే మీకు అతిపెద్ద గురువుగా మారుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా కీలకం, జాగ్రత్తగా వినండి. ఒక చెడు మీ జీవితం నుండి వెళ్ళిపోతేనే కదా ఒక మంచి మీ జీవితంలోకి అడుగుపెట్టేది. మీ జీవితంలో జరిగిన ఈ ప్రక్షాళన మీకోసం ఒక కొత్త వ్యక్తిని తీసుకురాబోతుంది. ఇన్నాళ్ళు మీరు ఎవరికోసమైతే ఎదురుచూశారో మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకుని మీ కన్నీళ్లను తుడిచే ఒక అత్యంత స్వచ్ఛమైన మనస్సున్న వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇది మీ వివాహ జీవితానికి సంబంధించి కావచ్చు, లేదా ఒక ప్రాణ స్నేహితుడి రూపంలో కావచ్చు. ఒక గురువు లేదా మార్గదర్శకుడి రూపంలో కూడా ఆ దేవుడు ఒక వ్యక్తిని పంపవచ్చు. ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురుచూస్తున్న కన్యారాశి యువతీ యువకులకు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే ఒక మంచి సంబంధం వస్తుంది. ఆ కొత్త వ్యక్తి రాకతో మీ ఇంట్లో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. పాత గాయాలు పూర్తిగా మానిపోయి మీరు మళ్ళీ మనస్ఫూర్తిగా నవ్వడం ప్రారంభిస్తారు. గతంలో మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వస్తుంది. ఇదంతా మీ కర్మఫలం. మీరు ఇతరులకు చేసిన మంచి మీకు తిరిగి ఈ అదృష్టం రూపంలో రాబోతోంది. దేవుడు మీకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తున్నాడు. ఈ సంతోషకరమైన వార్త విన్నప్పుడు మీ మనస్సు ఎంత తేలిక పడుతుందో మీరే స్వయంగా అనుభూతి చెందుతారు. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం మీకు ఎంతో మేలు చేయబోతోంది. ఇన్నాళ్ళు మీ మనస్సును పట్టి పీడిస్తున్న మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు పూర్తిగా ఆవిరైపోతాయి. మీరు ఒక రకమైన డిప్రెషన్ నుండి బయటకు వచ్చి కొత్త ఉత్సాహంతో పనులు మొదలు పెడతారు. నరాలకు సంబంధించిన లేదా కడుపుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారికి సరైన వైద్యం దొరికి పూర్తి ఉపశమనం కలుగుతుంది. మీ ముఖంలో ఇన్నాళ్ళు కనబడని ఒక కొత్త కళ, ఒక నూతన తేజస్సు కనిపిస్తుంది. మీ శత్రువులు కూడా ఆశ్చర్యపోయేలా మీ జీవనశైలి మారబోతుంది. ఈ సమయంలో మీ ఇంట్యూషన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. 12వ ఇంట ఉన్న కేతువు మీకు గొప్ప జ్ఞానోదయం కలిగించబోతున్నాడు. కేతువు ఎప్పుడూ మోక్షకారకుడు. ఆయన పాత పనికిరాని బంధాలను తెంచివేసి మీకు ఏది సరైనదో అది చూపిస్తాడు. ఈ గడ్డుకాలం గడిచిన తర్వాత మీరు ఆధ్యాత్మికంగా ఒక మెట్టు పైకి ఎదుగుతారు. ఈ నిజం బయటపడటం అనేది మీకు దేవుడిచ్చిన ఒక గొప్ప వరం. మీ జీవితంలో దాగి ఉన్న ఒక నెగటివ్ ఎనర్జీని విశ్వం సర్జరీ చేసి మరీ బయటకు తీసేసింది. విశ్వం మీకు పదే పదే కొన్ని సంకేతాలను ఇస్తూ ఉంటుంది. కలలో దేవుడు కనిపించడం, లేదా పదే పదే కొన్ని శుభశకునాలు ఎదురు కావడం, ప్రకృతిలో మీకు అనుకూలమైన మార్పులు గమనించడం, లేదా అకారణంగా గుడికి వెళ్ళాలి అని అనిపించడం లాంటివి జరుగుతాయి. ఆ దైవబలం మీకు ఒక రక్షణ కవచంలా మారుతుంది. అవన్నీ మీ కష్టాలు తీరిపోతున్నాయి అనడానికి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అనడానికి స్పష్టమైన సంకేతాలు. ఇలాంటి అద్భుతమైన మార్పును మీరు మనస్ఫూర్తిగా స్వీకరించాలి. గతం గురించి పదే పదే ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోకండి. ఆ చేదు జ్ఞాపకాలను ఒక పీడకలలాగా మరిచిపోయి భవిష్యత్తు కోసం అడుగులు వేయండి. ఎందుకంటే మీరు సాధించాల్సిన విజయాలు ఇంకా చాలా ఉన్నాయి. మీరు చేరుకోవలసిన శిఖరాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మీలోని శక్తిని మీరిప్పుడు పూర్తిగా నమ్ముతారు. ఈ సమయంలో మీరు చేయవలసిన ముఖ్యమైన ఆధ్యాత్మిక పనులు, పరిహారాలు కొన్ని ఉన్నాయి. ఇవి చేయడం వల్ల ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే 2 చేతులు జోడించి మనసులో ఓం నమః శివాయ అని స్మరించుకోండి. పరమశివుడి అనుగ్రహం వల్ల మీకు ఎదురయ్యే ఎలాంటి ఆపదైనా మంచులా కరిగిపోతుంది. ఆ భోలా శంకరుడు కన్యారాశి వారిని ఎల్లప్పుడూ తన బిడ్డల్లా కాపాడుకుంటాడు. వీలైతే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క కన్యారాశి వారు కమెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని రాయండి. ఆ దేవుడి నామాన్ని తలచుకోవడం, రాయడం వల్ల మీకు పట్టిన నెగటివిటీ అంతా శాశ్వతంగా వదిలిపోతుంది.
బుధుడు మీకు రాస్యాధిపతి కాబట్టి శ్రీ మహావిష్ణువు ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. ప్రతి బుధవారం లేదా మీకు వీలైనప్పుడు విష్ణు సహస్రనామ పారాయణం వినండి లేదా చదవండి. మీ దగ్గరలోని ఏదైనా గుడికి వెళ్ళి ప్రశాంతంగా కాసేపు కూర్చోండి. అక్కడ ఉన్న దైవిక వాతావరణం మీ మనస్సుకు ఎంతో సాంత్వన ఇస్తుంది. గురుగ్రహం సానుకూల ప్రభావం కోసం పేదవారికి లేదా అనాథాశ్రమాలకు ఏదైనా ఆహారం దానం చేయండి లేదా చదువుకునే పిల్లలకు పుస్తకాలు లాంటివి ఇచ్చి సహాయం చేయండి. ఇది మీ ఇంట్లో ధన ప్రవాహాన్ని అమాంతం పెంచుతుంది. అలాగే మూగజీవులకు సేవ చేయండి. కుక్కలకు, పక్షులకు ఆహారం పెట్టడం, ఆవులకు గ్రాసం ఇవ్వడం వల్ల మీ జాతకంలో ఉన్న అరిష్టాలన్నీ తొలగిపోయి మీకు అద్భుతమైన మానసిక ప్రశాంతత దొరుకుతుంది. మీ జీవితంలో జరుగుతున్న ఈ మార్పులను సానుకూలంగా స్వీకరించండి. దేవుడి పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండండి. మీకు ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే, మీ మనస్సుకు హత్తుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీ తోటి కన్యారాశి వారికి, మీ కుటుంబ సభ్యులకు, మీ శ్రేయోభిలాషులకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా రాబోయే ఈ జూన్ 22, 23, 24, 25 రోజుల గురించి ముందుగానే అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి అనవసరమైన గొడవలకు పోకుండా, మోసపోకుండా తమ జీవితాలను అందంగా తీర్చిదిద్దుకోవాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ భవిష్యత్తుకు సంబంధించిన మరిన్ని జ్యోతిష్య రహస్యాలు, ముఖ్యమైన హెచ్చరికలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మీకు చేరవేస్తూనే ఉంటాను. కన్యారాశివారు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవలసిన ఒకే ఒక్క విషయం: రాత్రి ఎంత చీకటిగా, ఎంత భయంకరంగా ఉన్నా సరే ఉదయం సూర్యోదయం కాక తప్పదు. అలాగే మీ జీవితంలో కష్టాల చీకటి రోజులు పూర్తిగా ముగిసిపోయాయి. జూన్ 25 తర్వాత మీకోసం ఒక అద్భుతమైన బంగారు భవిష్యత్తు రెండు చేతులు చాచి ఎదురుచూస్తోంది. మీ జీవితం ఒక పూల పానువులా మారబోతోంది. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు, శ్రీ మహావిష్ణువు కరుణా కటాక్షాలు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని, మీరు పత్తిందల్లా బంగారం కావాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. సెలవు. సర్వే జన సుఖినో భవంతు.